రైట్. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ దూరమని మనం బ్రేకింగ్ చూస్తున్నాం. మరింత సమయం కావాలని కేసీఆర్ కోరారు. అయితే ఈ నెల 9న కమిషన్ ముందుకు హరీష్ రావు హాజరవనున్నారు. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు 5వ తారీఖు కేసీఆర్ హాజరవుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. మరింత సమయం అయితే కేసీఆర్ కోరారు. ఈ నెల 11న విచారణకు కేసీఆర్ వస్తారని కూడా సమాచారం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఈ నెల 5వ తారీఖున కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు హాజరవుతారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. కానీ కొంత సమయం కావాలని కోరినట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ సమయం కావాలని కోరినట్టు తెలుస్తుంది? ఎస్ శంకరి, వాస్తవానికి ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని చెప్పి కేసీఆర్ కి నోటీసులు పంపించింది కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్. అయితే 5వ తేదీన విచారణకు హాజరవుతామనేటువంటి సంకేతాలు కూడా మొదట బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. అందుకు సంబంధించినటువంటి ప్రిపేర్ కూడా దాదాపుగా అయ్యారు. సో అందుకు సంసిద్ధమవుతున్నట్లుగా కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. 5వ తేదీన ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ జరుపుతుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధమైనటువంటి ఇంజనీర్లను, క్షేత్రస్థాయి ఇంజనీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కూడా విచారణ జరిపింది. ఇక ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి కేసీఆర్ ని, అదేవిధంగా హరీష్ రావుని, అదేవిధంగా ఈటల రాజేందర్ని విచారణకు రావాలని చెప్పి నోటీసులు పంపించింది. అందులో కేసీఆర్ 5వ తేదీన, 6వ తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు రావాలని చెప్పి నోటీసులు పంపించింది. 5వ తారీఖు ఇచ్చినటువంటి నోటీసులకి హాజరవుతున్నట్లుగా సంకేతాలు కూడా ఇచ్చారు, ప్రిపేర్ కూడా అవుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పాయి. కానీ చివరి క్షణంలో ఆయన మనసు మార్చుకుని మరింత గడువు కావాలని చెప్పి కమిషన్ ను కోరారు. సో గడువు కోరినటువంటి నేపథ్యంలో అన్ని పరిశీలించినటువంటి కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కేసీఆర్ కి 11వ తేదీన హాజరు కావాలని చెప్పి ఆ డేట్ ఫిక్స్ చేశారు. సో అయితే ఈ 11వ తేదీన మరి విచారణకు హాజరవుతారా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. వాస్తవానికి ఈ రోజు ఈ కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ భవన్ లో ఆనాటి మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేశారు. అయితే వాస్తవానికి ముందు ఫిక్స్ చేశారు ఈ రోజు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అని చెప్పి. కానీ చివరి క్షణంలో దాన్ని వాయిదా వేసుకున్నారు, రద్దు చేసుకున్నారు. అది ఎప్పుడు ఇస్తారనేటువంటిది తెలియాల్సి ఉంది. అయితే హరీష్ రావు మాత్రం 9వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. హరీష్ రావు వెళ్ళి వచ్చిన తర్వాత 11వ తేదీన డేట్ ఇచ్చిన మేరకు కమిషన్ ఎదుట హాజరవుతారా కేసీఆర్ లేదా అనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పటికే పార్టీలో కవిత అసలు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి తప్పుపడుతూ అసలు ఆందోళన చేయడం లేదు, పార్టీ వెనుకబడి ఉందని చెప్పి ఆమె నిరసన వ్యక్తం చేసి ఈ నెల 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ఆమె మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఒకవైపు ఈ విధంగా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ కవిత ఆందోళన బట్టబెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాయిదా వేసుకుని వాయిదా అడగడం సమయం కావాలని కోరినటువంటి నేపథ్యంలో 11వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి కమిషన్ టైం కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆ 11వ తారీఖున హాజరవుతారా లేదా అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ అయితే పార్టీ వర్గాల్లో జరుగుతా ఉంది. సో హాజరవుతారా లేదా అనేటువంటిది చూడాలి. కమిషన్ అయితే 11వ తేదీన రావాలని చెప్పి టైం ఫిక్స్ చేసింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.